లంగ్ బయాప్సీ కూడా చేస్తాం అప్పుడప్పుడు. సో ఈ లంగ్ బయాప్సీ ఎవరిలో చేస్తారు, వారికి ఈ బయాప్సీ అవసరం ఉందని మీరు ఎప్పుడు నిర్ధారిస్తారు? యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ది ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ హెస్ బికమ్ అంటే సో అంటే ఇన్ డెప్త్ ఎట్లా వెళ్ళిపోయిందంటే మాకు ఎంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయంటే ఇట్ ఈస్ బికమ్ అ హ్యూజ్ థింగ్. అండ్ హైదరాబాద్ ఈజ్ యాక్చువల్లీ అ బిగ్ సెంటర్ ఫర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ఇన్ ఇండియా. వీ కెన్ బోస్ట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. అంటే థ్యాంక్స్ టు సమ్ ఆఫ్ ది కార్పొరేట్స్. అసలు మన పల్మనాలజీ ఇండియా అంటే హైదరాబాద్ అంటున్నారు ఇప్పుడు, ఢిల్లీ కాదు, ముంబై కాదు. సో దట్ ఈస్ బిట్ సర్ప్రైజింగ్, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఓకే. సో మనకి ఎట్లా ఉందంటే వీఆర్ ఆన్ పార్ విత్ ఎనీ యూరోపియన్ ఆర్ అమెరికన్ స్టేట్, అలా ఉంది. సో ఎప్పుడు బయాప్సీ చేస్తామో, ఇప్పుడు సిటీ స్కాన్ ఒకటి చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కాన్ చేస్తాము. కొన్నిసార్లు ఇఫ్ యూ వాంట్ అ డెఫినిటివ్ డయాగ్నోసిస్, నాకు ఏం ట్రీట్ చేస్తున్నాను, ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈ నాడ్యూలు ఓకే ఒక బెస్ట్ గెస్ట్తో వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఆ బెస్ట్ గెస్ట్ షుడ్ బి అన్ ఇంటెలిజెంట్ గెస్ట్ ఆల్సో. మీకు ఎక్స్పీరియన్స్ ప్లస్ ఆ గెస్ట్ వర్క్ కూడా అందరూ బయాప్సీలు చేసుకుంటే దాని కాంప్లికేషన్స్ దానికి ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు సీ ఎవరికి బయాప్సీ అవసరమో ఎవరికి బయాప్సీ అవసరం లేదు. క్యాన్ వీ వెయిట్, కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చా, ఆర్ ఈజ్ ఇట్ టూ లేట్ అనేది చూడాలి మనం. ఇప్పుడు నాకు హై రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉందని అనిపించింది అనుకోండి, ఆ చిన్న గడ్డలో బయాప్సీకి వెళ్ళిపోమని చెప్తాను. విత్ ద రిస్క్స్ ఇన్వాల్వ్డ్ ప్లీజ్ గో ఫర్ బయాప్సీ. లేదు ఇది ఇన్ఫెక్షన్ లాగా ఉంది, తగ్గుతుంది, ఒక 6 వారాల తర్వాత మళ్ళీ రిపీట్ స్కాన్ చేద్దామో, రిపీట్ ఎక్స్రే చేద్దామో, నాకైతే అట్లా అనిపించట్లేదు, బినైన్గానే ఉంది అని అంటే నేను బయాప్సీకి వెళ్ళాం. ఓకే. కొన్నిసార్లు శాంప్లింగ్ కోసం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఉందనుకోండి, కొన్ని మీడియాస్నల్ గ్లాండ్స్ ఉంటాయి, కొన్ని అంటే లంగ్స్ మధ్యలో కొన్ని గ్లాండ్స్ కొద్ది వాచిపోయి ఉంటాయి, మనకి లోపలికి యాక్సెస్ ఉండదు. కొన్ని పరికరాలు ఉంటాయి, ఈ బస్ అని, ఇలాంటి కొన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి, నీడిల్ పెట్టి లోపలికి వెళ్ళి అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ శాంపుల్ చేసి దాన్ని కల్చర్కి పంపించి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే టు నో వెదర్ యువర్ ట్రీట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. ఇప్పుడు ట్రీట్మెంట్ పనిచేయలేదనుకోండి, టీబీ ఉంది, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అయితే అది 3 నెలలు ఇచ్చిన తర్వాత పనిచేయలేదండి అని వచ్చారనుకోండి, సో యూ కాంట్ గో బ్యాక్ ఇన్ టైం కదండి. సో వీ వాంట్ టు నో ఇఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ థింగ్, డయాగ్నోసిస్ కరెక్టా కాదా, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ వీ ట్రీటింగ్ ఇట్ ద రైట్ వే, అంటే అన్ని మందులు సరిపడా ఇస్తున్నామా కాదా, డ్రగ్ సెన్సిటివ్ టీబీనా కాదా ఇది. ఓకే. అది ఒకటి. ఇప్పుడు ఒకవేళ బయాప్సీ తీద్దాం అనుకున్నాము అంటే ఐ గోయింగ్ టు చేంజ్ ద ట్రీట్మెంట్, ఏమైనా మారుతుందా అనే వాటిలో బయాప్సీ చేయిస్తాను. ఓకే. సో ఇట్స్ అ వెరీ డిబేటబుల్ థింగ్. పేషెంట్తో కూర్చుని మాట్లాడాలి, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ పేషెంట్తో. ఇది ఇట్లా ఉంది కండిషను, ఐ కెన్ వెయిట్ ఫర్ 6 weeks, క్యాన్ యూ వెయిట్ ఫర్ 6 weeks, మీరు చేయగలుగుతారా, నాకైతే ఇలా ఉంది అనుమానము, కావాలంటే ఇంకొక రేడియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుందాము, వాళ్ళు కూడా ఇది బినైన్గా ఉంది అంటే 6 weeks వెయిట్ చేద్దాము. చిన్న నాడ్యూల్ ఉంటుందండి, ఒక 1 centimeter. క్యాన్సర్ అనేది అప్పుడు ఆబ్వియస్లీ ఆల్వేస్ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఆఫ్టర్ దట్ నాడ్యూల్ ఆల్సో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. వీ డోంట్ వాంట్ ఎనీ స్టోన్ అంటర్న్డ్. ఇప్పుడు ఏమి అన్నిటికీ ఏదో ఒకటి చేయాలి, ఇప్పుడు దాన్ని కలుపుకోవాలి ఏంటి అనేది. అలా అయిపోయింది చాలా వరకు. అంటే ప్రాబబ్లీ అ బిట్ మోర్ అగ్రెసివ్ అయిపోయామేమో. అండ్ ఫ్రమ్ ది పేషెంట్స్ పర్స్పెక్టివ్ చూస్తే ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఒక 5% ఆఫ్ ఛాన్స్ క్యాన్ బి క్యాన్సర్ అంటే ఇఫ్ యూ మిస్ ఇట్, ఎర్లీ క్యాన్సర్ మిస్ అయినట్టే కదా. సో ఇట్స్ అ వెరీ అంటే మొత్తం థాట్ ప్రాసెస్ అంతా అందరినీ కన్సల్ట్ చేసి, రేడియాలజిస్ట్ని, మల్టీడిసిప్లినరీ టీమ్ని కన్సల్ట్ చేసుకుని పేషెంట్తో మాట్లాడి చేయాలి. అది అంటే మీరు చెప్తున్న ప్రకారము మనకు ఈ బయాప్సీ చేయాలంటే, అంటే ఇది ఇన్వాసివ్ బయాప్సీ అయినా కానీ చాలా అట్మోస్ట్ కేర్ తీసుకొని చేస్తాము, అవసరం ఉంటేనే చేస్తాము. మీరు అంటున్నారు ఈ బయాప్సీ చేయడం వల్ల కూడా కొన్ని రకాల అనర్థాలు లేదా కొన్ని రకాల దుష్ఫలితాలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అవి ఏంటి?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బస్ ఉంది. ఈ బస్సు ఇనీషియల్గా వచ్చిన టైంలో కొన్ని అంటే బ్లీడింగ్ టెండెన్సీస్ అన్నీ కొద్దిగా ఎక్కువ ఉండేవి. అంటే ఒక లెర్నింగ్ కర్వ్ ఉంటుంది కదా ఎవరికైనా. ఇనీషియల్గా వచ్చిన ఎక్విప్మెంటు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు అందరికీ. సో ఇప్పుడు ఈ బస్ అనేది అందరి దగ్గర ఉన్నది. దాని కాంప్లికేషన్స్ ఇది ఎవరికి చేస్తే కాంప్లికేషన్స్ వస్తాయి, ఎవరికి చేయకపోతే ఎవరికి కాంప్లికేషన్స్ రావు అనేది ఇప్పుడు బాగా తెలిసిపోయాయి. కాంప్లికేషన్ రిస్క్ చాలా తక్కువ ఉంది. కానీ లంగ్ బయాప్సీలో బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, లంగ్ కొలాప్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది లంగ్ బయాప్సీలో. సో అది ఎవరికి చేయకూడదు, బ్లడ్ థిన్నర్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆపాలి, 5 days ఆపాలి. అండ్ పల్మరీ అంటే హైపర్ టెన్షన్ అంటే లోపల లంగ్లో బీపీ ఎక్కువ ఉంటే కొంతమందికి ఆపాలి. సో ఇలాంటి కొన్ని క్రైటీరియా ఉంటాయి. రిస్క్ స్ట్రాటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ బయాప్సీ చేసామనుకోండి, క్రయో లంగ్ బయాప్సీ ఫర్ ఎగ్జాంపుల్, లోపల బ్లీడ్ అవుతూ ఉంటుంది. అది ఆపగలిగే శక్తి మనకు ఉండాలి, మనకి అన్నీ ఎక్విప్డ్గా ఉండాలి. సో ఛాన్స్ ఆఫ్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ ఈజ్ 1 to 2%. లైఫ్ థ్రెటనింగ్ బ్లీడింగ్ ఈజ్ అబౌట్ 1%. 100 మంది చేస్తే 1% లైఫ్ థ్రెటనింగ్ బ్లీడింగ్ ఉంటుంది. ఆర్ వీ గోయింగ్ టు టేక్ దట్ రిస్క్? పేషెంట్తో మాట్లాడి చేయాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.